ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. పాస్టర్ గారు వచ్చి వాక్య పరిచయం కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. తలలోంచినట్లయితే ప్రార్థన చేస్తాం. సర్వలోకమును సృష్టించి దాని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించిన మహాఘనమైన తండ్రి, ప్రేమగల దేవా, సర్వోన్నతుడా, అద్వితీయుడు తండ్రి, గడిచినట్టు దినములన్నీ కూడా మీకు అపారమైన ప్రేమ చేత, కృప చేత మమ్మల్ని కాచి కాపాడి పోషించి సంరక్షించినందుకు, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వేలాది వందములు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మరి బ్రదర్ గాడ్సన్ గారు మరి వారి యొక్క మందిర ఆవరణంలో నాయన మీ యొక్క ఆవరణంలో మీ బిడ్డలందరూ కూడా మరి మీ యొక్క పాటలతోనూ మరి మీ యొక్క వాక్యం ద్వారా ప్రేరేపించబడిన ఆయన మీ దాసుడు చెప్పబడి వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందములు స్తుతులు స్తోత్రం నాయన. ఆ వాక్యము మా అందరి హృదయాల్లో మేము పదిలపరుచుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకున్న ఆయన మా యొక్క ఆధ్యాత్మ జీవితాన్ని మేము మెరుగుపరుచుకొని మీ యొక్క దగ్గరగా జీవించుటకు మాకు ధన్యత అనుగ్రహించండి. మీ దాసుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట కూడా మీ నోటి నుండి వచ్చి మాటలాగా నాయన మీ దాసుని బూరగా వాడుకొనమని, మాకందరికి నీ సంపూర్ణ జీవాహరణ సమృద్ధిగా అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావంలో మీరే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకొని బతిమాలు కొంచున్నాము స్వామి. ఆమేన్. ఈ టీవీ ప్రోగ్రామ్ చేసినటువంటి దేవుని బిడ్డలందరినీ కూడా ప్రభు బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలు, ఈ రోజు కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట. చివరి కూడా దేవుని కనపరుస్తారా? ఈ మాటను చాలా మంది వినొచ్చు, వినకపోవచ్చు, లోబడచ్చు, లోబడకపోవచ్చు, లెక్క చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒక దేవుని సేవకుడిగా, ఒక దేవుని ప్రవక్తగా నేను చెబుతున్నటువంటి మాట సత్యం అండి. ఆ మాటను ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, ఎవరైతే వాక్యానికి లోబడి విధేయత చూపిస్తారో, ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాలు ఎంతో ఎంతో ఎంతెంతో దీవెనకరంగా మార్చబడతాయి. అది దేవుడి వాక్యములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి అంటే, పునరుత్థానపు శక్తి కోసం నువ్వు ఏం చేయాలి? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, పునరుత్థానుడు అయ్యాడని మనం చెబుతూ ఉంటాం. ఆ పునరుత్థానపు పండగ రోజు మనం బిర్యానీ చేసుకొని తింటే సరిపోతుందా? మంచి బట్టలు వేసుకుంటే సరిపోతుందా? సో లేకపోతే ఆయన ఆ రోజు ఆరాధిస్తే ఆ పునరుత్థానపు శక్తి, ఆ పాద మస్తకం మన జీవితం మీదకి వచ్చి మనల్ని ఉన్నతమైన స్థితిని నిలబెడుతుందా? ఏంటి చెప్పగలుగుతారా అండి? మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి. ఆయన దేవుడు వాక్యం చెప్తుంది, ఆకాశం ఎందును భూమి ఎందును అటువంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. అంత గొప్ప దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలి అంటే, ఆ పునరుత్థానపు శక్తి నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలి? చాలా ప్రాముఖ్యమైందండి. ఆ మాటను మీ ఎదుట పెట్టాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నడుపుదలను బట్టి నేను మీతో కలిసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వాక్యాలు చదువుకొని మనం ముందుకెళ్దాం. మళ్ళీ చెప్తున్నాను, బీ కేర్ఫుల్. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీ హృదయంలోనికి చేర్చుకోండి. ఇది జీవశక్తి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడి వాక్యం నేరుగా సూటిగా నీతోనే మాట్లాడుతుందండి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి చుట్టుపడి ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే, దేవుడి వాక్యం సెలవిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బతుకును. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని ఎంత సత్యమో, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బలమైన కార్యం తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత మనిషి తిరిగి మళ్ళీ
లేస్తాడు. ఆ అద్భుతమైనటువంటి దీవెనను పొందుకోవాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు క్రీస్తు నందు నీవు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నీ జీవిత కాలం అంతా కూడా ఆ విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ విశ్వాస యాత్రలో క్రైస్తవ జీవితం కొనసాగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైతే విశ్వాసము లేకుండా ఉందో రెండు భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. గమనించండి. బద్దలు కొట్టే మాట నేను మీతో పంచుకుంటున్నాండి. నీ విశ్వాసం ఎప్పుడైతే నీ జీవితంలో లేకుండా పోతుందో ఈ లోకములో ఏవబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. వాయు చూడవు, వరుస చూడవు, క్రమం చూడవు, పెద్ద చూడవు, చిన్న చూడవు, నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తావు. రెండవది, నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. మూడోది కూడా చెప్పమంటారా? చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఊహించని నీ జీవితంలో జరుగుతుంది. ఏంటి తెలుసా? తీర్పు జరిగినప్పుడు నువ్వు నిత్య నరకంలో నిలబడతావు. ఆ రోజు తట్టుకోను. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీవు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో గుర్తు పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు పరలోకానికి పోవాలి అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుకోవాలి. నీ వెండి వజ్రాలు వైడూర్యాలు మణిమాణిక్యాలు మాట మార్చి చెబుతున్నా నీ పని కన్నిటికంటే ఈరోజు చాలా మంది పనులన్నీ ఉంటూ మందిరానికి రాకుండా ఎవరినో వారిని బట్టి వీరిని బట్టి డిస్టర్బ్ అవుతూ విశ్వాసాన్ని పక్కన పెడితే నీ ఆత్మీయ జీవితంలో నీవే నీ జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తిగా ఉంటావు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. విశ్వాసాన్ని ఎప్పుడుగా కాపాడుకుంటూ ఉంటావో దేవుడి వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుందండి. ఆ రోజు అది చూడాలి అంటే, ఆ పునరుద్ధానప్పుడు నువ్వు చూడాలి అంటే ఈ రోజు నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రెండో మాట కూడా అక్కడే రాయబడింది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. ఈ మాట మళ్ళీ ఒకసారి పలకండి. బ్రతికి నా యందు, మీరందరూ చెప్పండి గట్టిగా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ, చచ్చిపోయిన తర్వాత విశ్వాసం ఉంచుతాలి అన్నారనుకో, చచ్చిపోయేటప్పుడు విశ్వాసం ఉంచుతాలి అన్నా ఆ పరిస్థితి ఎట్లుంటది కూడా తెలియదు. మరణం అనేది ఎలా వస్తుందో కూడా తెలియదు. మనం కళ్ళు మూసిన తర్వాత విశ్వాసాన్ని చూడలేం. బ్రతికి ఉన్నప్పుడే మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడే చనిపోతే తిరిగి లేపబడతాం. రెండోది, విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే చావును లెక్క చేయదు. కొట్టి గట్టిగా చప్పట్లు. ఈ మాట మళ్ళీ ఒకసారి చదువు బిడ్డ. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చచ్చిపోడు. కడప భాషలో విశ్వాసం చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. విశ్వాసం చచ్చిపోకుంటే నువ్వు ఎన్నటికీ కూడా చచ్చిపోవు. విశ్వాసం ఎప్పుడైతే నువ్వు పెట్టుకుని ఉంటావో నీ జీవితంలో చావు లేదు. ఆ విశ్వాసం ఏంటి? యేసు క్రీస్తు దేవుడని నమ్మడం, విశ్వసించడం, లోపడడం, ఆయనకు విధేయత చూపించడమే విశ్వాసం. రైట్. ఇప్పుడు దేవుడి బిడ్డలారా, రెండు మాటలు చెప్పి ఇంకొద్దిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. విశ్వాసం అంటే ఏంటి అంటే నమ్మకం ఉంచడం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం ఉంచడం. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1:29 వాక్యం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? ఆ కలువరి సిలువలో మనము సిలువ ధ్యానం గురించి మాట్లాడుతున్నప్పుడు గుడ్ ఫ్రైడే గురించి చాలా చక్కగా మాట్లాడినాం. దేవుడు మాట్లాడినాడు. సో వాక్య ధ్యానం అంత బాగా మనకు తెలుసు. అయితే ప్రియ దేవుడి పిల్లారా, మనది భూమి మీద బ్రతుకు దినములల్లా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన మాట ఏం తెలుసా? లోక పాపములను మోసుకుని పోయిన గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభు అని గుర్తు పెట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు. నీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ నమ్మకమే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. రెండవ నమ్మకం,
యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తనో అరణ్యములో మోసే సర్పమును ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక. అలాగునే అయితే దేవుడి వాక్యం చెప్తుంది, అలాగునే విశ్వసించు ప్రతి వాడును కూడా నశింపక అంటే చనిపోక లేదా నరకానికి పోక ఆయన ద్వారా నిత్య ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా నువ్వు విశ్వసిస్తే నిత్య జీవం నీలోనికి వస్తుంది. నీ విశ్వాసం లేకపోతే నీలో నిత్య జీవం ఉండదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆసామాషి విషయం కాదండి. ఈ భూమి మీద ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసాన్ని కోల్పోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఆస్తులు లేకపోయినా వెళ్తావు. మళ్ళీ గమనించండి, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తా. ఆరోగ్యం బాగలేకపోయినా పర్వాలేదు, పెద్ద సమస్య ఏం కాదు. నీ జీవితంలో ఏది లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, వివేకం లేకపోయినా, ఏ అందము లేకపోయినా, ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ నీ జీవితంలో కావాల్సింది ఏంటి అంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా ఈ లోకములో అన్ని ఉన్నా కూడా ఆ వ్యక్తి నిత్య నరకానికే. అయితే లోకములో ఏది లేకపోయినా కూడా విశ్వాసం కలిగిన వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే వారు నిత్య పరలోకానికి సంబంధించినటువంటి వారిగా మార్చబడినారు. కాబట్టి నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విశ్వాసాన్ని నీవే దేవుడి వాక్యం వినడం వల్ల, దేవుడికి ప్రార్థన చేయడం వల్ల, దేవుడికి లోపడడం వల్ల నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు అధిగమ చేసుకోగలుగుతావు. అంతే, అది నీ మీద ఆధారపడి ఉంది. దేవుని బిడ్డలారా, అయితే ఈ పునరుత్థానం కావాలి అన్న వారి జీవితాల గురించి కొద్దిగా లోతుకెళ్దాం. ఎలా ఉంటారో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు కూడా మనం చదువుకున్నాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాటలో 2 అద్భుతమైన మాటలు ఉన్నాయి. నా వైపు చూడాలా. నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? చేతులు పైకి. వాక్యం ఏం చెప్తుందంటే మీరు చచ్చిపోయినారు అని చెప్తుందండి. నేను చెప్పే సత్యమైన బోధ. మాస్టర్ గారు కరెక్ట్ కదా? నా వైపు చూడండి. ఎవరైతే పాపి అని, తప్పిదము చేశానని, దేవుడికి విరోధంగా జీవించాను అని, లోక సంబంధమైన వాటి వైపు చూచి నేను దేవుడికి వ్యతిరేకంగా జీవించాను, పాపమైన ఊపిలో పడ్డాను, సాతాను చేతిలో పడ్డాను, ఆ సాతాను నన్ను చరిచాడు, కడప భాషలో నన్ను నాశనం చేశాడు, నన్ను అపవిత్రపరిచాడు, నా కళ్ళు చెడిపోయాయి, నా మాటలు చెడిపోయాయి, నా తలంపులు చెడిపోయాయి, నా శరీరము అపవిత్రంగా మార్చబడింది అని తెలిసి ఆ అపవిత్రమైన దేహముతో, అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన ఆత్మతో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక, ఆనందము లేక, అతనిలో దయ్యము ఆ పాపము చేసే కార్యాలు ఎవరికి చెప్పుకున్నా కొడతారని, అసహించుకుంటారని, వెలివేస్తారని, దుర్మార్గుడు అంటారని, చావాలేక బతకలేక సతమతం అవుతూ దీన స్థితిలోకి వెళ్ళి, దరిద్రమైన స్థితిలోకి వెళ్ళి కుమిలిపోతున్న నీవు ఆ పాపము నుంచి విడిపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు అని ప్రభు దగ్గరకు వచ్చి నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆల్రెడీ నీవు చచ్చిపోయిన వ్యక్తిగా అని దేవుని వాక్యం చెప్తుందండి. నేనుగా చెప్పేది దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో, రెండోది ఈ భూమి మీద బలమైన కార్యం ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద నిజముగా చచ్చిపోయిన వ్యక్తులు, ఇందులో కూడా ఒక ప్రవచనం ఉంది. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలో ఇస్తానని వాక్యం మీద గుర్చిపెట్టుకుంటే వారి జీవితాలలో ఏం కావాలో దేవుడు ఇస్తాడంతే. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. రెండవ అద్భుతం తెలుసా? ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి నమ్మి బాప్తిసులుగా మార్చబడతారో వారు ఈ లోకములో చచ్చిపోయిన వారు. రెండోది, వారు పై ఉన్న వాటిని
వెతుకుతారు అని రాయబడిందండి. గమనించండి, ఈ పునరుద్ధానపు శక్తి ఏం తెలుసా అండి? పై ఉన్న వాటిని జీవ గ్రంథములో నా పేరు ఉండాలి, ఆ పరలోకములో నేను దేవునితో ఉండాలి, ఆ పేరు కొరకు ఈ లోకములో వేచినైనా కూడా నేను పక్కన పెడతాను, ఏదైతే చేయకూడదో అవి చెయ్యను. గమనించండి, అందరూ పరలోకానికి వెళ్ళరు. ఎవరు పరలోకానికి వెళ్తారంటే ఈ భూమి మీద పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించిన వాళ్ళు మాత్రమే ఆ పరలోక సంబంధమైన ఆ రాజ్యానికి, ప్రభు నివసించే రాజ్యానికి వెళ్తారు. నేను చెప్పేటువంటి మాట సామాన్యమైన మాట కాదు. ఈ మైక్ ద్వారా ఎంతో మంది వింటున్నారు, ఇది ప్రవచనం. ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే ఆ పరలోకానికి పోతారో నరకానికి పోతారో తెలియదని వీళ్ళు అంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది, నమ్మి బాప్తిసము తీసుకున్న వాళ్ళు పరలోకము, నమ్మని వారికి శిక్ష. అక్కడికి పోయిన తర్వాత వీరు బతికిన విశ్వాసమైన జీవితము శిక్ష పడుతున్నప్పుడు తప్పించుకోలేక ఈ భూమి మీద గాడ్స్ అనేటువంటి ఒక దైవజనుడు యేసుక్రీస్తు గురించి చెప్పాడు. నేను పాపిని తెలుసు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ పొందుకొని రక్షించబడి ఉంటే నా జీవితం ఎంతో బాగుందో అని కళ్ళు మూసిన తర్వాత అక్కడ ఎంత యాతన పడినా కూడా జవాబు రాదు, ప్రయోజనం లేదు. ఆ అగ్నిగుండం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ అగ్ని గురించి తప్పించబడాలి అంటే ఇప్పుడు నువ్వు సిద్ధం చేయబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అది ఎవరి మీద ఆధారపడిందంటే నీ మీదనే ఆధారపడిందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు విన్నారా? పునరుద్ధానపు శక్తిని పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఒకటేనండి, ఏంటి వీరి యొక్క నమ్మకం, వీరికున్న విశ్వాసం, వీరికున్న బలము ఏంటి అంటే భూ సంబంధమైన వాటి మీద చదవాలా, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎటువంటి ఆలోచనలు ఉన్నదంట? లోకమంతా ఏముంది? శరీరాస, నేత్రాస, జీవబుడమ్మ. శరీరాస, నేత్రాస, ఎవరిని కదిలించిన ఈ మూడు బయటకు వస్తాయి. నాకు సుఖం కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు డబ్బు కావాలి, నా ఎంత వేసుకోవాలి, ఇంకేం లేవు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, వీటిని నువ్వు అసహించుకో, వీటి వైపు చూడకు. ఇవి పొందుకున్న వారు తండ్రి రాజ్యంలోకి అడుగు పెట్టలేరు. భూ సంబంధమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు, ఇవి క్రైస్తవులకు తగదు, దేవుని బిడ్డలకు తగదు. అందులో పునరుద్ధానపు శక్తి పొందుకున్న వాళ్ళు ఆ పరలోకంలో జీవ గ్రంథంలో పేరు కొరకు ప్రయాసపడతారు, కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడరు. కంటిన్యూ చేయాలి బిడ్డ. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మేము మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు చనిపోయినారు అంటే బాప్తిసం ద్వారా చనిపోయిన వెంటనే మీ జీవం అంతా ఎక్కడ దాచిపెట్టిందంట? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. దేవుడి యందు. అమ్మా, ఎంత గొప్ప అద్భుతం! మీరు యేసుక్రీస్తు నన్ను విశ్వసించారు, ఆ శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారని జీవం ఎక్కడికి పోయింది అంటే తండ్రి అని దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ద్వారా వెళ్ళింది. అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏంటి ఈ మాట చూద్దాం. ఏంటి ఈ మాట? యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 51 వరకు చదువుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలా. లోపల మటుకు విశ్వాసాన్ని విడిచిపెడితే నిత్య జీవాన్ని కోల్పోతుంది. నేను చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పిన మాట? దేవుని మాట. యేసు ప్రభు చెప్పిన మాట. విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు, నిత్య జీవము కలిగిన వాడు. జీవాహారము నేనే, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును.
మరియు నేనిచ్చు ఆహారము మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన జీవము కొరకైన నా శరీరమే. చెప్పలు కొట్టి దేవుడు కనపరుస్తారా? ఇందులో చాలా ఆత్మ సంబంధమైన దీవెనలు దాచిపెట్టబడ్డాయి. ప్రియ దేవుడు బిడ్డలారా, యేసు ప్రభువు అంటున్నాడు, నేనే జీవాహారమును, నన్ను తిన్నవాడు ఎన్నటికీ కూడా చనిపోడు. కాబట్టి నీ జీవితంలో గమనించాలి, యేసుక్రీస్తు యొక్క మాట నీ జీవితంలో జీవమై ఉన్నది, శక్తితో కూడింది, బలముతో కూడింది. ఆ శక్తితో బలముతో కూడిన మాట నీ హృదయములోకి చేర్చుకున్నప్పుడు పాప క్షమాపణ జీవితంలో జరిగి పాపమైన వీపుల నుంచి బయటకు వచ్చాం. నీతిమంతుడిగా బతకడం స్టార్ట్ అయింది, పరిశుద్ధుడిగా జీవించడం స్టార్ట్ అయింది, భయము లేని జీవితం జీవించడం స్టార్ట్ అయింది. ఇలా దేవుడి వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన జీవితం నువ్వు జీవించాలి అంటే అది విశ్వాసము ద్వారా మాత్రమే. ఇంకొక గొప్ప అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. ఎవరున్నారంట? విశ్వసించని వారు. ఆత్మజీవమైనటువంటి దేవుని కూడా విశ్వసించిన వారు మీలో కొందరు ఉన్నారని జాగ్రత్త. ఈరోజు దేవుడి వాక్యం చెప్తుంది. ఈరోజు నిర్లక్ష్యంగా మనం ఉన్నామనుకో, రేపు పొద్దున ఇబ్బంది పడేది మనమే. ఈ మాటకు సాదృశ్యంగా ఒక భావాన్ని మీ ఎదుట పెడతాను. ఈ అవిశ్వాసుల గురించి ప్రభు ఏమన్నాడు, దానికి ముందుగా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4:4 చదువుదామా? అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది. గట్టిగా చెప్పలు కొడతారా? మరొకసారి గట్టిగా గమనించండి. ఇందాక మీకు ముందు చెప్పాను కదా, పరలోకము నుంచి మన్నాను దేవుడు పంపించినప్పుడు మోషే పరిచర్యలో ఆ మన్నా తిన్న వాళ్ళు కూడా చనిపోయినారు. అయితే దేవుడి వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు యొక్క మాట విని వాళ్ళు జీవమునై ఉన్నారు కాబట్టి వారు చనిపోరు. చూడండి, దేవుడి వాక్యం చెప్తుంది, వారు ఎన్నటికీ కూడా చనిపోరు. యేసయ్య మాటలో ఎంత శక్తి ఉందో మీరే పరీక్షించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పాను కదా, ఇద్దరు గురించి నేను మీతో పంచుకుంటానని. దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదువుకుందాం. పునరుద్ధానం తర్వాత క్రీస్తు చెప్పిన మాట, పునరుద్ధానమైన తర్వాత క్రీస్తు చెప్పినటువంటి మాట. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఈ మాట ఎవరు చెప్పారంటే దేవుని దూతలు చెప్తున్నాయి. ఎవరికి? ఆ సమాజ దగ్గరకు వచ్చినటువంటి స్త్రీలతో దేవుని దూతలు చెబుతున్నాయి, ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, మరణము ఆయన బంధించుట అసాధ్యము, ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు. ఈ సత్యాన్ని వెళ్ళి మొదటగా ఎవరికి చెప్పాలంట? యేసుక్రీస్తు యొక్క శిష్యులకు చెప్పండి అన్నాడు. దేవుని దూత ఏమంది? యేసుక్రీస్తు యొక్క శిష్యులకు ఈ సమాచారాన్ని చెప్పండి అని చెప్పింది. ఈ మాట దేవుని దూత ప్రత్యక్షమై ఆ స్త్రీలతో చెబితే ఆ స్త్రీలు ఆ అపోస్తులకి వెళ్ళి ఈ మాట చెప్పారండి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మార్క్స్ వార్త 16:14. పిమ్మట 11 మంది శిష్యులు
భోజనమునకు కూర్చుంటున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున మళ్ళీ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. కలవరి సిలువలో బలియాగమైన యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ పునరుద్ధానం గురించి ఆ స్త్రీలు చెబుతూ ఉంటే శిష్యులే నమ్మలే. నమ్మకుండా ఏం జరిగింది చూడండి. కంటిన్యూ చెబుట. తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. అపోస్తలుగా మీరున్నారు, లేఖనములు చెబుతున్నాయి, ఘోషిస్తున్నాయి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని అని చెబుతూ వారి అపనమ్మకాన్ని బట్టి యేసు ప్రభు ఏం చేశాడంట? గద్దించాడంట. అందుకే బీ కేర్ఫుల్. ఈ రోజు కూడా నువ్వు ఒకవేళ అపనమ్మకంతో ఉన్నట్లయితే చనిపోయిన తర్వాత ఏమో మనం చూసుకుందాంలే అని నీ జీవితంలో నీకు ఒక అవగాహన లేకుండా ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు అప్పుడు అపోస్తలులను గద్దించాడు, ఈ రోజు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడండి. మన జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాం. కాబట్టి జాగ్రత్త, బీ కేర్ఫుల్. అజాగ్రత్తగా ఉండద్దు. పునరుద్ధానపు పండుగ చేసుకుంటే మనం బిర్యానీ, చికెన్, మంచి గుడ్డలు వేసుకుంటే ఇక అయిపోయిందిలే, పునరుద్ధానంలో మనకు పాల్పంపులు వచ్చినాయంటే పొరపాటే. ఆయన మాటకు లోపడాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనకు పునరుద్ధానంలో పాల్పంపులు పొందుకున్న వ్యక్తులుగా మార్చబడతాం. గమనించండి, లూకాసు వార్త 24:36, 24:36. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో అనెను. మీకు సమాధానము అవునుగాక అని వారితో అనెను. ఇద్దరు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, పునరుద్ధానపు గురించి చెప్తూ ఉన్నప్పుడు నిజముగా దేవుడు వారి మధ్యకు దిగి వచ్చి వారికి సమాధానము అవునుగాక అని చెప్పారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రైట్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సేవకుడిగా నేను మీతో పంచుకుంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రతిదినము నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెండోది, నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు పెంచుకుంటూ పోవాలి, కానీ తగ్గించుకుంటూ ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ఎక్కువగా చదువుతావో, ఎక్కువగా ప్రార్థన చేస్తావో, ఎంత ఎక్కువగా దేవుడి వాక్యాలను వింటావో, నీ జీవితంలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుందని దైవజనుడిగా నేను మీతో పంచుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. నాన్న, వాక్యమై ఉన్న దేవుడవు నాయన, కృపా సత్య సంపూర్ణుడువుగా తండ్రి, ఇదిగో ప్రభా, నీ వాక్యము ద్వారా మమ్మలను సత్యము నుంచి సర్వసత్యములోనికి నడిపించే నజరేయుడా, నీకు కోట్ల స్తుతులు స్తోత్రములు. నాన్న, మరి ఈ దినమున ప్రభువ, మరి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి దైవజనుడు చెప్పి ఉండగా మరి మేము విన్నామునైనా, విన్న ప్రతి ఒక్కరూ ప్రభా పేరున నువ్వు జ్ఞాపకము చేసుకునైనా, ఇదిగో ప్రభా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక మా హృదయ మనసులలో ప్రభా వాక్యాన్ని ముద్రించుకొని నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేసి వాక్యానుసారముగా విశ్వాసము కలిగి, నీ యందు శ్రద్ధాభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి, అయ్యా నీ మాట యందు, నీ యొక్క వాక్కు యందు, వాక్యము పవిత్రమైన వాక్యము యందు అయ్యా శ్రద్ధ నిలిపి వాటి ప్రకారము మేము జీవించడానికి తండ్రి మాకు తోడయండి. నీ సన్నిధి కాంతిని నిరంతరము మరి నాయన మాకు తోడయండి, నడిపించమని. అలాగే ప్రభా ప్రతి ఒక్కరు నాయన, ఇదిగో ప్రభా నీ వాక్యములో జీవం ఉన్నది, నీ వాక్యములో ప్రభా మరి జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, పరిశుద్ధత ఉన్నది కనుక అయ్యా వాక్యానుసారముగా జీవించడానికి మాకు తోడయండి, నడిపించమనైనా. మరి తండ్రి వాక్యానికి లోబడము, విధేయత చూపడము కూడా మాకు నేర్పించమనైనా. వాక్యానికి విరోధమైన క్రియలను ప్రభా, భక్తిహీనతను
అయ్యా అలాగే వాక్యానికి విరోధమైన క్రియలను మేము విసర్జించి వాటిని విడిచిపెట్టి వాక్యానుసారముగా మేము జీవిస్తూ నీతియుక్తముగా నీవిచ్చిన దైవానుసారమైన నీ నీతిని మేము ధరించుకొని నీతియుక్తముగా యథార్థత కలిగి ఉండి యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉండి అయ్యా నిరంతరము నిన్ను స్థితిస్తూ నిన్ను కీర్తిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను కొనియాడుచు నీవిచ్చిన ఉచిత రక్షణ కృపా భాగ్యమును ప్రభా కాపాడుకుంటూ నిత్యమును నీ కొనియాడుతూ నీ ప్రియ బిడ్డలముగా ప్రభా నీ సన్నిధిలో నిరంతరము మేము నీ స్తుతిగానములతో నిన్ను కీర్తిస్తూ ఘనపరుస్తూ నీ వాక్యానుసారముగా జీవించే కృప మాకు అనుగ్రహించమని ఇదిగో ప్రభా మా దేవాది దేవుడవు నీవే కనుక మరి నిత్యము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ వాక్యానుసారముగా జీవిస్తూ లోబడుతూ మా అమ్మలను మా కుటుంబాలను సంఘమును క్రీస్తు అనే బండపైన కట్టుకొని నీ ఆజ్ఞను నీ యొక్క శాసనాలను గైకొనే వారముగా మేముంటూ నైనా ఇదిగో ప్రభా సజీవుడు అయిన దేవా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నిరంతరము నిన్ను స్తుతించే కృప దయచేయమని సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు కృపా సత్య సంపూర్ణుడు నజరేయుడైన యేసయ్య శక్తివంతమైన అధికారము కలిగిన నామములో ప్రార్థించి దీవెనలన్నీ పొంది ఉన్నామా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.